August 22, 1955. ఈ డేట్ అంటే 90% మన తెలుగు ఆడియన్స్కి బాగా గుర్తుంటుంది. ఎందుకంటే కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే ఒక మహా విస్ఫోటనం పుట్టిన రోజు కాబట్టి. ఆయనే మన డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి ఫిల్మోగ్రఫీ, నెంబర్ 1 పొజిషన్, అప్స్ అండ్ డౌన్స్, పొలిటికల్ అండ్ పర్సనల్ కెరియర్, కంబ్యాక్ మూవీస్, సోషల్ సర్వీస్, ఇలా అన్ని యాంగిల్స్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ కొంచెం లెందీగా కూడా ఉంటుంది. సో గైస్, కీప్ వాచింగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్మ్ వేదిక. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు కంటెంట్ మీద ఒక లుక్ వేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? చిరంజీవి గారు 1955లో మొగల్తూరులో పుట్టారు. వాళ్ళ ఫాదర్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ కానిస్టేబుల్, చిరు ఒక ఎన్సీసీ క్యాడెట్ కూడా. 1970 న్యూఢిల్లీలో రిపబ్లిక్ డేకి ఒక పరేడ్ కూడా చేశారు. చైల్డ్హుడ్ నుండి మూవీస్ అండ్ యాక్టింగ్ మీద ఎంతో పిచ్చున్న చిరు 1976లోనే ఇండస్ట్రీకి వచ్చి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. 2 years హార్డ్ వర్క్ తర్వాత 1978లో పునాది రాళ్ళు అనే మూవీతో తన కెరియర్కి ఒక పెద్ద పునాది వేశారు. బట్ ఫస్ట్ రిలీజ్ అయింది మాత్రం ప్రాణం ఖరీదు. అలానే మన ఊరి పాండవులు అనే సినిమా చిరుకి చాలా మంచి రికాగ్నిషన్ అండ్ బ్రేక్ని కూడా ఇచ్చింది. ఇది కథ కాదు, ఐ లవ్ యూ ఇలాంటి యాంటీ హీరో రోల్స్ 1979-1980 టైంలో అయితే రాణికాసుల రంగమ్మ, 47 రోజులు, న్యాయం కావాలి ఇలా ఏకంగా 14 మూవీస్లో మెయిన్ యాంటాగనిస్ట్గా చేశారు. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 500 days రన్ అయ్యి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయింది. విశ్వనాథ్ గారితో తీసిన శుభలేఖ ఒక యాక్టర్గా చిరుకి ఫస్ట్ ఫిలింఫేర్ ఇచ్చింది. ఇది పెళ్ళంటారా, టింగురంగడు, మొండిఘటం, మంచుపల్లకి ఇలా తన ఇమేజ్ని బాగా ఇంక్రీజ్ చేసుకుంటూ 60+ మూవీస్ చేశారు. అప్పుడొచ్చిందండి ఖైదీ. దీని ఇంపాక్ట్ ఎలాంటిదంటే తెలుగు సినిమా బిఫోర్ ఖైదీ, ఆఫ్టర్ ఖైదీ అనేంతలా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జనరేషన్లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది కూడా చిరంజీవి గారే, అది ఖైదీతో. ఇక అక్కడి నుండి ఫ్యాన్ బేస్, రికార్డ్స్, ఆడియన్స్ సపోర్ట్, రెస్పాన్సిబిలిటీస్ ఇలా అన్నీ పెరుగుతూనే వచ్చాయి కానీ తగ్గలేదు. ఒక స్టార్ హీరోగా డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చాలా చేశారు. అడవి దొంగలో టార్జన్ క్యారెక్టర్, స్వయం కృషిలో చెప్పులు కుట్టడం, వేటాలో అన్నమాన్ జైల్లో సీన్స్, ఛాలెంజ్లో ఒక మనిషి లైఫ్లో ఎలా ఎదిగాడు, మగమహారాజులో ఫ్యామిలీ కోసం నాన్ స్టాప్గా 10 days సైకిల్ తొక్కడం, ఆరాధనలో పులిరాజు క్యారెక్టర్, రుద్రవీణ లాంటి ఒక మ్యూజికల్ డ్రామా, కొండవీడి దొంగలో రాబిన్హుడ్ టైప్, కొదమసింహంలో కౌబాయ్ క్యారెక్టర్, ఇలాంటి మూవీస్ అండ్ క్యారెక్టర్స్ అన్నీ చిరంజీవిని డైనమిక్ హీరోని చేశాయి. విజేతలో సిస్టర్ మ్యారేజ్ కోసం కిడ్నీ ఇవ్వటం, అందులోని యాక్టింగ్కి గాను సెకండ్ టైం ఫిలింఫేర్ కూడా వచ్చింది. 1987లో వచ్చిన పసివాడు ప్రాణంలో చిరు చేసిన బ్రేక్ డాన్స్ అయితే ఇండియా వైడ్గా ఒక ట్రెండ్ సెట్ చేసింది. చిరుకి ఇది సెకండ్ ఇండస్ట్రీ హిట్. అప్పటిదాకా అన్అఫీషియల్గా నెంబర్ 1 అన్న వాళ్ళంతా ఇప్పుడు యునానిమస్గా నెంబర్ 1 పొజిషన్ ఇచ్చేశారు. ఇంకా 1988లో మరణ మృదంగం మూవీలో ఫస్ట్ టైం మెగాస్టార్ అనే టైటిల్ పడింది. 1987 నుంచి 1992 వరకు చిరుకి చాలా పీక్ పీరియడ్. ఎలా అంటే ఇప్పుడు ఒక స్టార్ హీరో 10 yearsలో అయినా సరే ఒక్క ఇండస్ట్రీ హిట్ కొట్టాలరా అని అనుకుంటుంటే, అప్పుడు చిరు మాత్రం 1998లో యముడికి మొగుడు, 89లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి, 1991లో గ్యాంగ్ లీడర్, 92లో ఘరానా మొగుడు, ఇలా ఇయర్కి ఒక ఇండస్ట్రీ హిట్ జస్ట్ లైక్ దట్ అన్నట్టు కొట్టేశాడు. ఘరానా మొగుడుతో సౌత్ ఇండియాలో ఫస్ట్ 10 crores షేర్ కొట్టి నెక్స్ట్ మూవీ ఆపద్ బాంధవుడికి 1,25,00,000 రెమ్యునరేషన్ తీసుకోవడం, ద వీక్ అనే మ్యాగజైన్ బిగ్గర్ దాన్ బచ్చన్ అనే ఆర్టికల్ వేయడంతో ఇండియా వైడ్గా ఒక భూకంపమే క్రియేట్ చేశాడు మెగాస్టార్. ఇన్ని అచీవ్మెంట్స్ వచ్చిన హీరోకి మరి దిష్టి తగలకుండా ఉంటుందా? 1993 to 1996 ఈ పీరియడ్ మొత్తం చిరుకి ఒక బ్యాడ్ ఫేజే. మెకానికల్లుడు, ఎస్పీ పరశురాం, బిగ్ బాస్, రిక్షావాడు ఇలా లైన్గా డిజాస్టర్స్ రావటం, ముఠా మేస్త్రి హిట్ అయినా అది ఆయన రేంజ్ కాకపోవటం, అల్లుడా మజాక బ్లాక్ బస్టర్ అయినా సరే వల్గారిటీ కంటెంట్ ఎక్కువ ఉండటంతో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇక చిరంజీవి పని అయిపోయిందిలే అని కొంతమంది ప్రాపగండా చేయడం కూడా స్టార్ట్ చేశారు. 1996 ఇయర్లో గ్యాప్ తీసుకొని 1997 నుండి హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం, అన్నయ్య ఇలా లైన్గా బ్లాక్ బస్టర్స్ కొడుతూ స్నేహం కోసంకి బెస్ట్ యాక్టర్గా ఫిలింఫేర్ రావడంతో ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ వరకు అందరూ హ్యాపీనే. కానీ అప్పుడే మృగరాజు, శ్రీమంజునాథ, డాడీ మూవీస్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి. డాడీలో ఆయన యాక్టింగ్కి చాలామంది కనెక్ట్ అయ్యారు. బట్ కొంతమంది మాత్రం చిరుపైన అయిపోయిందని అదే పాట. అప్పుడొచ్చిందండి ఇంద్ర. అప్పటిదాకా బాలకృష్ణ గారు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో 2 మూవీస్ తీస్తే అవి ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి.
కానీ అదే జానర్తో చిరంజీవి తీసి ప్రీవియస్ మూవీస్ కంటే 40% మార్జిన్తో కొత్త ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఎలా కొట్టాడంటే తెలుగు సినిమా సింహాసనం నాదే అనేలాగా. ఇంకా ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ హిట్స్ అవ్వడమే కాదు, ఇవి ఎంతోమంది ఆడియన్స్కి హాట్ ఫేవరెట్ కూడా. 2007లో శంకర్ దాదా జిందాబాద్తో మూవీస్కి ఫుల్ స్టాప్ పెట్టి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అన్ఫార్చునేట్లీ 2009 ఎలక్షన్స్లో 18 అసెంబ్లీ సీట్స్ వచ్చాయి. అయితే చాలామంది కోవర్ట్లు పీఆర్పీలోకి వచ్చారు అని గట్టిగానే టాక్ ఉంది. పాలిటిక్స్ అనేవి నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ కదండి. నువ్వే దేవుడు అని అన్నవాళ్లే బ్యాక్ స్టాపింగ్ కూడా చేశారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో పార్టీని రన్ చేయడం కరెక్ట్ కాదు అని 2011లో కాంగ్రెస్ పార్టీలో మర్జ్ చేసి తనని నమ్మి వచ్చిన ప్రతి ఎమ్మెల్యే ఎంపీకి పోర్ట్ఫోలియోతో సహా అన్నీ ఇచ్చి సెటిల్ చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒకవైపు రాష్ట్ర విభజన, ఇంకోవైపు పార్టీ మర్జింగ్. ఇలాంటి టైంలో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా చిరంజీవి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అదే మూవీస్లోకి కంబ్యాక్ ఇవ్వటం. డెసిషన్ అయితే తీసుకున్నారు, కానీ అప్పటికి ఆయన ఏజ్ 60+ ఉంది. ఈ టైంలో మూవీస్ చేయగలడా? ఒకవేళ చేస్తే అసలు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా అని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఏబిఎన్ ఛానల్ ఎండి రాధాకృష్ణ గారు డైరెక్ట్గానే క్వశ్చన్ చేశారు. చిరుతో ఎన్నో మూవీస్ చేసిన కోదండ రామిరెడ్డి లాంటోళ్ళు కూడా చిరంజీవి ఇప్పుడు కామెడీ సినిమాలు చేస్తే బెటర్ అండి, మెసేజెస్ అంటే ఎవరు చూస్తారు చెప్పండి అని నవ్వుకున్నారు కూడా. 2015లో రామ్ చరణ్ చేసిన బ్రూస్లీ సినిమాలో చిన్న క్యామియో ఇస్తే థియేటర్స్ అన్ని షేక్ అయినాయి. ఇంకా రీఎంట్రీ ఇస్తూ ఖైదీ నెంబర్ 150తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇది ఆడియన్స్లో చిరంజీవి గారికి ఉన్న వాల్యూ. ఇంకా ఇదే ఊపులో చిరు తన లైఫ్ టైం ప్రాజెక్ట్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ని సైరా నరసింహారెడ్డిగా తీసి తెలుగు వరకు తన స్టామినాని చూపెట్టాడు. ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వటం, అప్పటికి రీమేక్స్ మీద ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోవడంతో గాడ్ ఫాదర్ యావరేజ్గానే ఆడింది. ఆ టైంలోనే వచ్చింది వాల్తేరు వీరయ్య, 140 కోట్ల షేర్ కొట్టి చిరు స్టామినాని మళ్లీ చూపెట్టింది. అయితే ఫ్యాన్స్ కూడా నెగ్లెక్ట్ చేసిన బోళా శంకర్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫ్లాప్ అయింది. బట్ ఇక్కడి నుండి చిరంజీవి లైనప్ అద్దిరిపోతుంది. విశ్వంబర ఫస్ట్ టీజర్ బాగా ట్రోల్ అయినా సరే నిన్న వచ్చిన కొత్త టీజర్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్లో కొత్త జోష్ తీసుకొచ్చింది. ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ అనిల్ రావిపూడి టీజర్ పిచ్చి లేపింది. నెక్స్ట్ లైన్లో వాల్తేరు వీరయ్య తీసిన బాబీ అండ్ కొత్త వెపన్ శ్రీకాంత్ ఓడేలా ఉన్నారు. ఇండియాలో ఏ యాక్టర్ కూడా చేయని సోషల్ సర్వీస్ చిరంజీవి గారు చేశారు. ఒక మనిషి బ్రతకాలి అంటే కావాల్సింది బ్లడ్, ఐస్ అండ్ ఆక్సిజన్. సో ఎవరు ఆపదలో ఉన్నా సరే ఇబ్బంది రాకూడదు అని 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశారు. బ్లడ్ స్టోర్ చేయాలి అంటే ఎవ్రీ మంత్కి లక్షలతోనే ఖర్చు అవుద్ది. డైరెక్ట్గా అప్పటి ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇది ఇండియాలోనే బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అని చెప్పి అవార్డు కూడా ఇచ్చారు. 2020 కోవిడ్ టైంలో సినీ కార్మికులు చేయడానికి పనులేమీ లేక ఫుడ్కి ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ 6 months వరకు తన ఓన్ మనీతోనే అవన్నీ చేశారు. 2021లో 70 కోట్లు ఖర్చు పెట్టి మరీ ఆక్సిజన్ సిలిండర్స్ రెడీ చేశారు. 2006లో చిరు చేసిన కాంట్రిబ్యూషన్స్కి ఆంధ్ర యూనివర్సిటీ నుండి డాక్టరేట్ రావడం జరిగింది. సేమ్ ఇయర్ ఇండియాస్ 3rd సివిలియన్ అవార్డు అయిన పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. 2024లో ఇండియాస్ 2nd సివిలియన్ అవార్డు అయిన పద్మ విభూషణ్ కూడా వచ్చింది. మొత్తం 156 మూవీస్లో 537 సాంగ్స్లో 24,000 డ్యాన్స్ స్టెప్స్ చేసినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు మోస్ట్ ప్రొఫిలిక్ యాక్టర్ డాన్సర్ అవార్డుతో గౌరవించారు. ఇలా వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరో మెగాస్టార్ గారే. ఇంకా అవార్డ్స్ చూసుకుంటే 8 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇంక్లూడింగ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, 3 నంది అవార్డ్స్. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ని సంపాదించుకొని ఎన్నో లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన చిరంజీవి గారు నిజంగా చిరంజీవుడే. ఆయన ఇలానే ఎన్నో బర్త్డేస్ జరుపుకోవాలని కోరుకుంటూ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్. జై చిరంజీవ. అలానే మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.